దేవునికి మహిమ కలుగునుగాక. చేరవచ్చిన మీ అందరికీ ప్రభునామం పేరిట వందనాలు. నిన్నటి దినాన్ని ప్రార్థన చేస్తూ రాగా దేవుడిచ్చిన వాక్య భాగము ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతా డీప్ స్టడీ కాదు, కానీ కొంతవరకు మనము ఈరోజు ధ్యానం చేయబోతా ఉన్నాం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 1 నుంచి 15 వచనాలు. జస్ట్ దీంట్లో కొన్ని పాయింట్స్ రేస్ చేసుకుని అసలు దేవుని ఉద్దేశం ఏంటి మన గ్రూప్ పట్ల అన్నది ఈరోజు దేవుని చిత్తానుసారంగా వాక్య ధ్యానం చేయాలని ప్రేరేపించబడి ఉన్నాము. అయితే చాలా బాగుంది, చాలా కొత్త వాళ్ళు వస్తున్నారు, మంచిగా ప్రేయర్స్ జరుగుతున్నాయి, అంతా బాగుంది అని అనుకుంటున్నాం. కానీ ఎక్కడో చల్లారిపోయిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో మనకేమనిపిస్తుంది అంటే, ఎవరైనా సరిగ్గా ప్రేయర్కి అటెండ్ అవ్వకపోయినా, సరైన క్రమంలో వాక్యానుసారంగా లేరు అని తెలిసిన చాలా డిసప్పాయింట్మెంట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం కోపం కూడా వస్తుంది కదా. ఇంతగా వాక్యం చెప్తున్నా, ఎంతగా దేవుని సన్నిధి అనుభవిస్తున్నా, ఇంకా మారుమనసు లేని స్థితి, ఇంకా పాపంలోనే కొనసాగుతున్న స్థితి, ఇంకా సాక్ష్యం లేని జీవితము, ఇంకా ఏదో తెలియని ఒక స్పిరిచువాలిటీలో కొంచెం లో ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నప్పుడు చాలా బాధ ప్లస్ కోపము, ఈ రెండు మనకి న్యాచురల్గా వస్తాయి కదా. బాధ వస్తుంది, కొంచెంసేపు బాధపడతాం, తర్వాత కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు మనం చేసే పని ఏంటంటే, ఎయిదర్ కోపంతో ప్రార్థన చేస్తాము, లేదు అంటే వాళ్ళకి ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తాము. ఆ రెండు చేయకపోతే వాళ్ళ టీం లీడర్కి వెళ్తుంది కాల్, స్మాల్ గ్రూప్ లీడర్కి వెళ్ళి, అమ్మ మీ వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీరు ఏమైనా పట్టించుకుంటున్నారా లేదా అని అడుగుతాము. ఈ మూడు చేయలేకపోతే ఇంక వదిలేస్తాం. మనకి ఎందుకు వచ్చిందిలే, వీళ్ళ జీవితాలు ఇంతే, ఇంక వీళ్ళు మారరు, ఎంత చెప్పినా వీళ్ళ జీవితాలు మారవు, వీళ్ళ బ్రతుకులు మారవు, ఇంక ఇంతే అని వదిలేస్తాం. సో దీంట్లో ఏ పని చేసినా కూడా తప్పే. సో మరి ఇప్పుడు ఏం చేయాలి అన్నది ఈరోజు దేవుడు మనకి వెల్లడించే వాక్యం అన్నమాట. అంటే మనకి ఆ స్పిరిచువల్ లోనెస్లో ఉన్నప్పుడు, తప్పిపోయిన పరిస్థితులు మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు, చల్లారిపోయిన పరిస్థితులు మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు, సరైన ఉజ్జీవము కనిపించలేని పరిస్థితులు ఉన్నప్పుడు అసలు ఏం చేయాలి అన్నది ఈరోజు వాక్యాంశం అన్నమాట. అంతా బాగుంది అని అనుకునే ఒక గ్రుడ్డితనంలో వెళ్ళిపోకుండా, మన గ్రూప్ పరిస్థితి ఏంటి, మీ స్మాల్ గ్రూప్స్ పరిస్థితులు ఏంటి, సో ఆ పరిస్థితుల్లో మీరు ఎలా స్పందించాలి, సో నేను ఎలా స్పందించాలి, మనం ఎలా స్పందించాలి అన్నది ఈరోజు ఈ ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం నుంచి మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఎజ్రా అంటే ఎవరు అన్నది ఒకసారి మనం చూసుకుంటే, ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతా ఉన్నా. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 1. ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన అర్ధహసస్త యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశం నుండి యెరూషలేము పట్టణమునకు వచ్చెను. ఇతడు సెరియా కుమారుడై ఉండెను. అక్కడి నుంచి వాళ్ళ జీనియాలజీ అంతా తెలియపరుస్తూ లాస్ట్ 5th వర్స్ చూస్తే, 5th ఎండింగ్లో చూస్తే, ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు, అంటే ఈయన లేవి వంశస్థుడు అని మనకు అర్థమవుతుంది. అహరోను కుమారులకు దేవుడు యాజకత్వపు పరిచర్య ఇచ్చారు. అంటే లేవి వంశస్థులకు యాజకత్వపు పరిచర్య అనేది దేవుడు అప్పగించారు పాత నిబంధనలో. అయితే ఈ ఎజ్రా అనే వ్యక్తి ఎవరు అంటే ఒక లేవీయుడు అని ఇక్కడ మనకు అర్థమైంది. అలాగే 6వ వచనం చదివితే, ఈ ఎజ్రా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రం నందు ప్రావీణ్యత గల శాస్త్రి. ఎజ్రా ఎవరంటే ఒక శాస్త్రి. ఇంకొక లాంగ్వేజ్ అంటే మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ఒక పాస్టర్ అన్నమాట, ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ధర్మశాస్త్రాన్ని చదివి ప్రావీణ్యత కలిగిన వ్యక్తి, అంటే చదివి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కావాల్సినంత జ్ఞానము కలిగిన వ్యక్తి, ప్రావీణ్యుడు అని మనకి కనబడుతూ ఉంది. సో నెక్స్ట్ ఇంకా కొంచెం ముందుకు మనం చూస్తే, మరియు అతని దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించెను. ఆమేన్, ప్రైజ్ గాడ్.
రైట్. సో ఇక్కడ మనం చూస్తే ఎజ్రా ఎవరు అంటే మొట్టమొదటిగా లేవీయుడు. ఎజ్రా ఎవరు అంటే ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత కలిగిన శాస్త్రి. ఎజ్రా ఎవరు అంటే యెహోవా హస్తము తోడుగా ఉన్న వ్యక్తి, దేవుడు తోడైన వ్యక్తి. రైట్. ఇలాంటి వ్యక్తి ఇంత అంటే దేవుడు తోడై ఉండాలి అంటే ఎలాంటి వాళ్ళకి దేవుడు తోడై ఉంటారు? పాపంలో పడి చెడి తిరుగుతున్న వాళ్ళకి దేవుడు తోడై ఉంటారా అంటే అలా కాదు. దేవుడు తోడుగా ఉండాలంటే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయానికి వెళ్తే దివారాత్రము ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండిన వ్యక్తులు దేవుళ్ళో వర్ధిల్లుతూ ఉంటారు. ఆమేన్. దేవుడు తోడుగా ఉండి ఆయన సన్నిధిలో వర్ధిల్లాలి అంటే ముఖ్యంగా కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే దేవుని వాక్యమును అర్థం చేసుకుని వాక్యానుసారంగా జీవించే వ్యక్తి అయి ఉండాలి. సో ఇప్పుడు ఎజ్రా అనే వ్యక్తి దేవుని వాక్యానుసారంగా తన జీవితాన్ని కట్టుకుంటున్న వ్యక్తి, దేవుని వాక్యాన్ని బోధించే వ్యక్తి. దేవుడు అతనికి తోడై ఉన్నారు. అతను ఒక లేవీయుడు, యాజకుడు. సో ఈయన ఆధ్వర్యంలో కొంతమంది వ్యక్తులు బబులోన్ చెరలో నుంచి అర్ధహశస్త్ర అనే రాజు యొక్క ఏలుబడిలో కొంతమంది యెరూషలేముకి వచ్చారంట. ఈయన ఆధ్వర్యంలో జరిగిందనమాట. సో కొంతమందిని తీసుకుని బబులోన్ చెరలోకి వెళ్ళిపోయారు కదా, 70 years. ఎందుకు వెళ్ళిపోయారంటే వాళ్ళు చేసిన పాపానికి తప్పిదానికి వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఫస్ట్ రిలీజ్ అయ్యారు. ఆఫ్టర్ 60 years అంటే నెబుకద్నెజరు తీసుకెళ్ళిపోయిన జనాల్లో కొంతమంది జెరుబ్బాబెల్ ఆధ్వర్యంలో మొట్టమొదటిగా కోరెష్ టైంలో రిలీజ్ అయ్యారు. వాళ్ళు వచ్చారు, మందిరం పునాది వేశారు, చక్కగా బలిపీఠం కట్టారు, అన్ని బలులు అర్పించారు, వాళ్ళు సెటిల్ అయిపోయారు. తర్వాత 60 yearsకి మళ్ళీ ఎజ్రా కొంతమందిని తీసుకుని యెరూషలేం పట్టణానికి రావడం జరిగింది. దేవుడు అతని యొక్క ఆధ్వర్యంలో కొంతమంది జనాల్ని ఇక్కడికి తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాలు చేశారు. వీళ్ళు కూడా బలులు అర్పించారు. వీరు తీసుకొచ్చిన బంగారం వెండి అంతా ప్రతిష్ఠించారు. అంత మంచిగా జరుగుతూ ఉంది. సో అంత మంచిగా జరుగుతుంది. వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఎక్కడి నుంచి విడుదలయ్యారు? బానిసత్వం నుంచి విడుదలయ్యారు. ఇప్పుడు వాళ్ళపైన ఎవరు అధికారం చేసేవాళ్ళు లేరు. రైట్. థింగ్స్ అన్నీ సెటిల్ అవుతున్నాయి అంటే వాళ్ళకున్న పరిస్థితులన్నీ మార్చబడ్డాయి. అంత బాగుంది, అంత మంచిగా ఉంది. ఇప్పుడు అంత మంచిగా ఉంది అని అనుకున్న సమయంలో జరిగిన సంఘటనలు కొన్ని ఈ యొక్క 9వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. ఎజ్రా ఆధ్వర్యంలో అన్నీ బాగున్నాయి అనుకున్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు. సో అది మనం ఈరోజు ధ్యానం చేయబోతా ఉన్నాం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలీలను, యాజకులను, లేవీలను, కనానీయులు, హిత్తీలు, పెరిజ్జీలు, యెబూసీలు, అమోనీయులు, మొయాబీలు, ఐగుప్తీయులు, అమోరీలు అను దేశపు జనులలో నుండి తమను తాము వేరుపరచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తాము చేయుచు. ఎవరు చేస్తున్నారంట అసహ్యమైన కార్యాలు? ఎవరు అసహ్యమైన కార్యాలు? దేవుడు ఎవరినైతే తుడిచేయమని చెప్పారో, ఎవరినైతే ఈ కనాన్ ప్లేస్ నుంచి ఖాళీ చేపిస్తానన్నారో వాళ్ళ యొక్క కార్యాలు ఇశ్రాయేలీలు, యాజకులు, లేవీలు. అంటే దేవుని యొక్క బిడ్డలు అన్యజనులతో వేరుపరుచుకోకుండా వాళ్ళతో కలిసిపోయారంట. తమను తాము వేరుపరచుకొనక. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. తమను తాము వేరుపరచుకొనక. సో ఇప్పుడు లోకం రెండు జాతులు ఉన్నాయి. ఒకటి దేవుని నమ్ముకున్న వాళ్ళు, రెండు అన్యులు. రెండు జాతులు ఉన్నాయి నాకు తెలిసి. ఇక్కడ చాలా నేమ్స్ ఉన్నాయి కానీ దాన్ని మొత్తం ఓవరాల్గా డివైడ్ చేసుకుంటే 2 groups వస్తుంది. ఒకటి దేవుని నమ్ముకున్న బిడ్డలు, రెండు అన్యజనులు. సో దేవుడు ఏం చెప్పారు? అన్యుల్లో నుంచి మనల్ని ప్రత్యేకంగా ఉండమని చెప్పారు. కానీ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి అంటే థింగ్స్ అన్నీ సెటిల్ అయిపోయినాయి. వీళ్ళు బానిసత్వ బ్రతుకు నుంచి బయటపడ్డారు. దేవుడు వీరి కన్నీటి ప్రార్థన ఆలకించి వీళ్ళకున్న చెరలో నుంచి విడిపించిన తర్వాత, అన్నీ స్థిరపరచుకున్న తర్వాత, సమృద్ధిని అనుభవిస్తూ ఉన్నప్పుడు వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి అంటే తమను తాము వేరుపరచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యాలు తాము చేయుచు వచ్చిరి. దేవుడు ఏం చెప్పారంట వీళ్ళకి? నిర్గమాకాండము 19వ అధ్యాయము
దేవుడు ఏం చెప్తూ వచ్చారు, అసలు వీళ్ళు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నారు అంటే నిర్గమాకాండం 19వ అధ్యాయము 5-6 వచనాలు నేను చదువుతున్నా. నిర్గమాకాండం 19వ అధ్యాయము 5-6 వచనాలు నేను చదువుతా ఉన్నాను. మీరు నా మాట విని, నా మాట శ్రద్ధగా విని, నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనముల్లో నాకు స్వకీయ సంపాద్యం అగుదురు. ఆమేన్. ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నారంట? మీరు నా మాట శ్రద్ధగా వినాలి. ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. అప్పుడు ఏమవుతారు? మీరు శ్రద్ధగా విని విధేయత చూపిస్తే మీరు నాకేమవుతారంట? స్వకీయ సంపాద్యం అగుదురు. ఆమేన్. అంటే నా సొంత ప్రజలుగా మార్చబడుదురు అని దేవుడు చెప్తున్నారు. నా సొంత ప్రజలుగా మార్చబడుదురు. ఆమేన్. సో ఆ సొంత ప్రజలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారంట? సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. ఆమేన్. మోషేతో దేవుడి మాట మాట్లాడుతూ, మీరు నా మాట శ్రద్ధగా వింటే, విధేయత చూపిస్తే, దాన్ని అనుసరించి నడుచుకుంటే మీరు సమస్త జనుల్లో నా స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందురని చెప్పుము. సో దేవుడు ఏం కోరుకుంటున్నారంటే, వీళ్ళు ప్రత్యేకించుకుంటే, దేవుని మాట శ్రద్ధగా వింటే దేవుడు ఎలా ఉండాలని వీళ్ళని కోరుకుంటున్నారంట? స్వకీయ సంపాద్యంగా ఉండాలని కోరుకుంటున్నారంట. ఆమేన్. ప్రైజ్ గాడ్. స్వకీయ సంపాద్యంగా అంటే నా సొంత ప్రజలుగా ఉండాలి. దేవుని బిడ్డలు అంటే దేవుని యొక్క గుణలక్షణాలు కలిగి లేవనుకోండి, అన్ని జనులు మనం చూసినప్పుడు ఏమనుకుంటారు? ఓహో, వీళ్ళు దేవుడు ఎలాంటి వాడు, వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే. మన దేవుడు ఎలాంటి వాడు? ఆయన రాజు, ఆయన యాజకుడు, ఆయన పరిశుద్ధుడు. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? రాజుల్లాగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? యాజకుల్లాగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. మన రాజు, మన దేవుడు ఎలా ఉంటే అదే ఈ గుణలక్షణాలు మనలో కూడా కనిపిస్తే అన్యజనులు ఏమంటారు? వీళ్ళ దేవుడు ఎలా ఉన్నాడో వీళ్ళు కూడా అలానే ఉన్నారు అని అంటారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంట? దేవుని యొక్క గుణలక్షణాలు కలిగి లేరు. వీళ్ళు ఏం చేశారు? ప్రత్యేకంగా లేరు. ఆ అన్యజనులతో కలిసిపోయారు. తమను తాము వేరుపరచుకొనక వారు చేసే అసహ్యమైన కార్యాలు వీళ్ళు కూడా చేస్తున్నారంట. అంటే వీళ్ళలో ఒక ప్రత్యేకత అనేది కనబడడం లేదు. ఇది మొదటి మాట. రెండవది, ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు తమ కుమారులకు తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకొనిన వారై ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలు, అధికారులు నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పిరి. ఎలా ఉన్నారంట? భయంకరం. ఇది ఇంకా ఘోరం. ఇప్పుడు వాళ్ళు చేసే కార్యాలు చేయడమే కాదు, అంటే జస్ట్ విగ్రహారాధనతో సరిపెట్టలేదు. వాళ్ళు చేసే కార్యాలు చేయడమే కాదు, వాళ్ళ పద్ధతులు ఫాలో అవ్వడమే కాదు, కానీ వాళ్ళ పిల్లలకి ఇచ్చి పెండ్లి చేసుకుంటూ వాళ్ళతో కలిసిపోయారంట. వాళ్ళతో కలుసుకొన్న వారే. వేరుపరుచుకోకపోవడం ఒక మిస్టేక్ అయితే, కలిసిపోవడం ఇంకో పెద్ద మిస్టేక్. వేరుపరుచుకోకపోవడం ఒక మిస్టేక్ అయితే, కలిసిపోవడం ఇంకా పెద్ద మిస్టేక్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? కలిసిపోయారంట. అన్యజనులతో కలిసిపోయారంట. కలిసిపోవడంలో ముఖ్యంగా ఎవరు కనబడుతున్నారంటే పెద్దలు కనబడుతున్నారు, అధికారులు కనబడుతున్నారు. అంటే నడిపించే వ్యక్తులే సెపరేషన్ లేకుండా ఉన్నారు. నడిపించే వ్యక్తులు అంటే మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో గ్రూప్ లీడర్స్, లేకపోతే పాస్టర్స్, లేకపోతే గ్రూప్లో లీడ్ చేసేవాళ్ళు ఎలా ఉన్నారంట? ప్రత్యేకత లేని వాళ్ళుగా ఉన్నారు. కలిసిపోయారంట. అన్యజనులతో కలిసిపోయారు. సో వాళ్ళతో వీళ్ళు వియ్యం పొందుతున్నారు, వీళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళ పిల్లలు వీళ్ళకి ఇస్తున్నారు.
సో ఇట్లా కలిసిపోయిన వాళ్ళలో పెద్దలు, అధికారులు, ముఖ్యులుగా ఉన్నారు. సో ఈ మాట విన్నప్పుడు మనకి దేవుడు ఏం చెప్పాడు అసలు యాక్చువల్గా? అన్యజనులతో పొత్తు పెట్టుకోవద్దు అని చెప్పాడు కదా. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 14 నుంచి 18 వచనాలు మనం చదివితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక దేవుడు ఏం చెప్పాడు? ప్రత్యేకించుకోండి మిమ్మల్ని మీరు, నేను మీలో వచ్చి నివసించి సంచరించాలంటే మీరు ఎలా ఉండాలని దేవుడు, మీరు నేను ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారంట. మొదటి కొరింథీ 6:14 మనందరికీ తెలిసిన మాటే, బట్ ఒకసారి చదువుతున్నాను. 6 మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. 2వ కొరింథీ 6:14 నుంచి చదువుతున్నాను. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలితో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఆమేన్. ఇక్కడ అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి. జోడి అంటే వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, వివాహాలు చేసుకోవద్దు అని దేవుడు క్లియర్గా చెప్పారు. మరి ఆల్రెడీ వివాహాలు చేసేసుకున్నామండి, ఇప్పుడు ఏం చేయాలి అని పెద్ద క్వశ్చన్ వస్తుంది. దానికి కూడా లాస్ట్లో ఆన్సర్ దొరికిద్ది, అప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనం వెళ్తున్న వరల్డ్లో మనం ప్రత్యేకంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు. అంటే చుట్టూ అన్యజనులే ఉన్నారు. మరి ఏం చేయాలి? వాళ్ళతో కలిసి ఉండకూడదా? అంటే నీ ఇంట్లో నువ్వు ఉంటున్నావు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు, రైట్? సో మీ ఇద్దరి మధ్యలో ఎంతవరకు సంబంధం ఉండాలంటే ఇరుగు పొరుగు వాళ్ళని ప్రేమించే వరకునే సంబంధం ఉండాలి. నువ్వు వెళ్ళి వాళ్ళతో జోడి కట్టకూడదు. జోడి అంటే ఏంటి? 2 ఎద్దులు కలిసి దున్నుతున్నాయి అనుకోండి, పొలం దున్నుతున్నాయి. 2 ఎద్దులు సమానంగా నడిస్తే అదేమంటారు దాన్ని, దున్నేది ఎదరికెళ్తుంది. దాన్ని ఏం గుర్తు రావట్లేదు. ఒక ఎద్దు ఒక సైడ్కి వెళ్ళి ఇంకో ఎద్దు ఇంకో సైడ్కి వెళ్తుంది అనుకోండి, అంటే రెండిట్లకి పొత్తు కుదరట్లా, రెండు కలిసి నడవట్లా. అప్పుడేమైద్ది? ఆ పొలం దున్నబడదు, అంటే ఆ పని ముందుకు సాగదు. ఇప్పుడు కలిసి ఉండడం అంటే ఒకళ్ళు పాస్టర్ గారు సహాయం చేశారు, దేవుని స్తోత్రం. నాగలి. సో ఆ నాగలి దున్నుతున్న ఎద్దులు 2 కూడా ఒకే వేలో జోడిగా నడిస్తేనే ఆ పొలం దున్నబడుతుంది. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నారు? అవిశ్వాసులతో జోడిగా ఉండొద్దు అంటున్నారు. ఒక విశ్వాస వెళ్ళి అవిశ్వాసతో జోడి కడితే, అంటే వాళ్ళు చేసే పనుల్లో మనం కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయిపోతే మనం ఏమవుతాం? అవిశ్వాసులుగా మార్చబడతాం. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంట. అలా ఉండొద్దు అని దేవుడు చెప్పారు. రెండవది, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? నీతిమంతులుగా మనల్ని దేవుడు పిలుచుకున్నారు, దుర్నీతితో మనకి సాంగత్యం ఉండకూడదు. సో క్రీస్తునకు బెలియాలతో పొత్తేంటి? బెలియాలి అంటే విగ్రహారాధకునికి గుర్తు. సో దాంతో మనకేంటి సంబంధం? అవసరం లేదు మనకి. అవన్నీ విడిచిపెట్టి మనం వాటిని త్యజించి ఇక్కడికి వచ్చాం, దేవుని దగ్గరికి వచ్చాం. కానీ రాను రాను ఏమైపోతుందంటే కొంత పర్లేదులే, నేను మంచి స్థితిలోనే ఉన్నాను, ఏం కాదులే అనే ఒక నిర్లక్ష్యత పెరిగిపోయి, మొదటిలో ఉన్నంత తీవ్రత, ఫస్ట్లో ఉన్నంత రక్షణానుభవం, ఆసక్తి, అగ్నిలా మండే ఆ స్వభావం పోయి అందరితో కలిసిపోయా ఏం కాదులే అనుకున్నట్లుగా మనం వెళ్ళిపోతున్నాం. నాతో సహా నేను చెప్తున్నాను, ఇది దేవుడు నాకు మాట్లాడిన మాట. సో అలా వద్దు అని దేవుడు చెప్తున్నారు. మనమేం చేయాలి? మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నారంట? ఇప్పుడు నిర్గమకాండంలో మనం చదివిన మాటనే మొదటి పేతురు పత్రికలో కూడా మనకి రాయబడింది. నూతన నిబంధనలో కూడా సేమ్ అదే మాట దేవుడు మనకి ఇచ్చారు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు.
మనల్ని ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నారు? ఆయన సొంత ప్రజలు. మనం ఎక్కడి నుంచి వచ్చాం? చీకట్లో నుంచి వచ్చాం. ఎక్కడికి వచ్చాం? వెలుగులోకి వచ్చాం. ఇప్పుడు మనం చీకటి కార్యాలు చేయకూడదు, కానీ ఇక్కడ వీళ్ళు చేసేసారు, చేస్తూనే ఉన్నారు. సో ఈ విషయాలన్నీ ఎక్కడికి వచ్చినాయి అంట? ఎజ్రా దగ్గరికి వచ్చినాయి. ఎజ్రా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు అన్నది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. నేను ఈ సంగతి విని నా వస్త్రంను పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటిని. సో దేవుని బిడ్డలు ఈ రీతిగా, దేవుని బిడ్డలంటే దేవుని అధికారులు, దేవుని యొక్క బిడ్డల్ని నడిపించే పెద్దలు, అధికారులు, లేవీలు, యాజకులు, ఇశ్రాయేలు ప్రజలు, వారి జీవిత విధానం ఇలా ఉంది అని ఎజ్రాకి తెలిసినప్పుడు ఆయన ఏం చేశాడంట? వెంటనే కోపం వచ్చేసి ఇంక వాళ్ళందరినీ పిలిచి గట్టిగా క్లాస్ పీకలేదు ఆయన. ఆయన ఏం చేశాడంట? మనకులాగా పోతే పోయారులే అని వదిలేలేదు. ఆయన ఏం చేశాడంటే ఫస్ట్ ఆయన చేసిన పని ఏంటంటే ఆయన చాలా కృంగిపోయాడు. ఆ మాట విన్నాక చాలా బాధపడ్డాడు. బాధ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వీళ్ళు గోనెపట్టు కట్టుకుని ఎప్పుడు విభ్రాంతిలోకి వెళ్ళిపోతారు అంటే చాలా ప్రేమించే వ్యక్తులు కోల్పోయినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా పాపం జరుగుతుంది, దేవుని వాక్యానికి వీళ్ళు విధేయత చూపించట్లేదు, దేవుడిచ్చిన విడుదలకు దేవుడు ఇప్పటి వరకు చెరలో పెట్టారు. ఎందుకు చెరలో పెట్టారంటే వీళ్ళు దేవుని మాట వినలేదు కాబట్టి. చెరలో నుంచి విడిపించి ఇంత సమృద్ధికరమైన కనాన్ ప్లేస్లో దేవుడు వీళ్ళు తీసుకొచ్చి ప్లేస్ చేస్తే వీళ్ళు మరలా తప్పు చేస్తున్నారని తెలిసినప్పుడు ఇంకెంతో బాధ వచ్చిందంట. కన్నీటితో ఏడుస్తూ ఉన్నాడు ఈయన. అసలు మొత్తం బట్టలు చింపుకున్నాడంటే తీవ్రమైన ఆవేదనకు గురి అయ్యాడు. నిర్ఘాంతపోయాడంట, విభ్రాంతిలోకి వెళ్ళిపోయి అలా కూర్చుని ఉండిపోయాడు అంతే. ఇంకేం చేయట్లేదు, నోట్లోంచి మాట రావట్లేదు ఆయనకి. జస్ట్ అలా కూర్చునిపోయాడు దేవుని సన్నిధిలో. కూర్చునిపోయి నెక్స్ట్ 5th verse చదివితే, సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని, విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని. సాయంత్రపు అర్పణ వేళ శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రంను పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన? చాలా బాధపడ్డాడు. దేవుని బిడ్డలు దేవునికి వ్యతిరేకంగా విధేయులుగా మార్చబడిన స్థితిని చూసినప్పుడు చాలా బాధపడ్డాడు. పొద్దునుంచి సాయంత్రం వరకు మౌనంగా దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. ఇప్పుడు సాయంత్రపు అర్పణ వేళ దేవుడి సన్నిధిలో లేచి ఆ చిరిగిపోయిన బట్టలతో మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారు ఈ వాక్యంలో నుంచి అంటే, మన కుటుంబస్తులు అయి ఉండొచ్చు, మన బిడ్డలు అయి ఉండొచ్చు, లేకపోతే మనమే అయి ఉండొచ్చు, లేకపోతే మన గ్రూప్లో ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, మన స్నేహితులు అయి ఉండొచ్చు, దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు అని నీకు నాకు తెలిస్తే ఫస్ట్ ఏం చేయాలి? దేవుని సన్నిధిలో వారి కొరకు ప్రార్థన చేయాలి. ఆమేన్. ప్రేయర్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్. ప్రేయర్ అనేది చాలా గొప్ప సొల్యూషన్స్ ఇస్తుంది. ఎందుకంటే తీర్పు తీర్చే అధికారం దేవుడు నీకు నాకు ఇవ్వలేదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు దేవుడు మనకి విడుదలిస్తారు. అలా ఆ పరిస్థితుల్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలో, ఎలా దేవుని సన్నిధిలో వాళ్ళని కరెక్ట్ చేయాలో దేవుడు మనకి ఆన్సర్స్ ఇస్తారనమాట. అలా ఇవ్వాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని వాళ్ళని పిలిచి తిట్టడం కాదు, వాళ్ళ మీద నేరారోపణ చేయడం కాదు, వాళ్ళ గురించి మనం కృంగిపోయి అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉండడం కాదు. దేవుని సన్నిధిలో ఆయన మొర్ర పెట్టడం, ప్రార్థన చేయడం మొదలు పెట్టాడండి. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఈ ప్రార్థన ఒకటి మనం నేర్చుకుంటే మన గ్రూప్ ఉజ్జీవంతో నింపబడుతుంది. ఆమేన్. ఈ ప్రార్థనని ఏ ప్రార్థన అంటారంటే ఒప్పుకోలు ప్రార్థన అంటారు. పాపాలను ఒప్పుకోనే ప్రార్థన. ఆమేన్. చాలా రకాల ప్రార్థనలు ఉంటాయి. విజ్ఞాపన ప్రార్థన, ఆశీర్వాదం కొరకు ప్రార్థన. సో దేవుని సన్నిధిలో మనం ఏదో ఒక విన్నపాన్ని పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం.
కదా, దేవుని నుంచి ఏదో ఒక జవాబుని ఆశించి ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఈ ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే దేవుని సన్నిధిలో ఏం అడగట్లా. ఈయన ఏం చేస్తున్నారంట, ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నారు, పాపాలని ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నారు. సో ఈ ప్రార్థన అంతా మనకి చదివితే ఒక క్లారిటీ వస్తుంది. సమయ హద్దుబాట్లను బట్టి మనం నేర్చుకుందాం. 6వ వచనం, నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. ఈయన ఏం చేస్తున్నారు, నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. ఈయన చేసే ఆ ప్రార్థన చదువుతా అన్నప్పుడు నా దేవా అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోద్ది మన ఆలోచన? యేసుక్రీస్తు ప్రభు సిలువ దగ్గరికి వెళ్ళిపోద్ది. ఆయన ఎందుకు నా దేవా అప్పటి వరకు నా తండ్రి అన్న వ్యక్తి వెంట సడన్గా చేంజ్ అయ్యి నా దేవా ఎప్పుడు పలికారు అంటే ఆయన పాపములన్నీ ఆయన మీద వేసుకున్నప్పుడు, ఆయన పాపిగా మార్చబడినప్పుడు పలికిన మాట నా దేవా నన్నేల చేయి విడిచితివి. ఇప్పుడు అదే సీన్లో ఎజ్రా కనబడుతున్నాడు. ఈయన ఏం పాపం చేయలేదు, ఈయన ధర్మశాస్త్ర పండితుడు, ప్రావీణ్యత కలిగిన వ్యక్తి, దేవుడు ఈయనకి తోడై ఉన్నాడు, ఈయన చాలా పర్ఫెక్ట్ మ్యాన్, ఏ పాపం చేయలేదు. కానీ ఈయన ఏం చేస్తున్నాడంట, వాళ్ళందరి పాపాలు, అక్కడున్న ఇజ్రాయేల్ ప్రజలందరి పాపాలు ఆయన నెత్తి మీద వేసుకుని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. సిగ్గుపడి నీ తట్టు నా తల ఎత్తడానికి కూడా నాకు ధైర్యం సరిపోవటం లేదు. ఈ ప్రార్థన విన్నప్పుడు మనకి ఎవరు గుర్తొస్తారు? సుంకరి కదా, పరిసయుడు సుంకరి ప్రార్థన గుర్తొస్తుంది. సో అక్కడ పరిసయుడు ప్రార్థన చేస్తాడు. తామే నీతిమంతులమని అనుకునే కొంతమంది చేసే ప్రార్థన యొక్క ఉద్దేశం గురించి చెప్తూ ప్రభువు లూకాసు వార్తలో ఈ ప్రార్థన గురించి మనకి నేర్పిస్తారు. ఏమని నేర్పిస్తారు అంటే, పరిసయుడు వెళ్ళాడంట, ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళలా లేను వీళ్ళలా లేను, ఉపవాసం చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, నేను చాలా పెద్ద నీతిమంతునని దేవుని దగ్గర చెప్పుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సుంకరి వెళ్ళి ఏం చేస్తున్నాడు, అయ్యా నేను పాపిని, నీ తట్టు కన్నులెత్తడానికి కూడా నాకు ధైర్యం సరిపోవట్లేదు అంటున్నాడు. అదే విధంగా ఎజ్రా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు, నా దేవా నా ముఖము ఈ పాపములన్నీ ఆయన మీద వేసుకుని చేస్తున్న ప్రార్థన అన్నమాట. నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. ఈరోజు మన గ్రూప్లో ఎవరైనా తప్పు చేశారని మనకు తెలిస్తే వెంటనే నా దేవా ఆ అమ్మాయి తప్పు చేసింది, ఫలానా వ్యక్తి తప్పు చేసింది, ఆమెని క్షమించు అని మనం ప్రార్థన చేస్తాం. అంతేగాని ఆమె తప్పు మన మీద వేసుకుని నా దేవా నేను తప్పు చేశాను అని ఎవరైనా ప్రేయర్ చేస్తామా? చెయ్యం. ఎందుకు చేయమంటే సరైన ఆత్మీయ స్థితి మనకు లేదు కాబట్టి. నిజంగా మనందరం ఎవరు? సంఘం అంటే ఏంటి? చాలాసార్లు మనం ఈ మాటలు ధ్యానించాం. సంఘం అంటే ఒక శరీరం అని, సంఘంలో మనందరం అవయవాలమని. ఇప్పుడు మన అవయవంలో ఒక చెయ్యి తప్పు చేస్తే రెండో చెయ్యి వచ్చి కుడి చెయ్యి తప్పు చేసింది ప్రభువా అని చెప్తుందా? కుడి చెయ్యి తప్పు చేసినా, ఎడమ చెయ్యి తప్పు చేసినా, కుడి కాలు తప్పు చేసినా, ఎడమ కాలు తప్పు చేసినా మొత్తం శరీరం అంతా పాపం చేసినట్టే. ఏదో ఒక అవయవం తప్పు చేసినా అన్ని అవయవాలకు ఆ పాపం అంటుతుంది. ఎస్, సంఘంలో ఏ వ్యక్తి తప్పిపోయినా ఆ సంఘం అంతటికీ ఆ పాపం అంటుతుంది. ఒక్క ఆకాన్ తప్పు చేశాడు, ఆ ఇశ్రాయేలు ప్రజలందరికీ ఆ పాపం యొక్క ప్రతిఫలంగా అపజయం వచ్చిందంట. ఒక్క ఆకాన్ తప్పు చేశాడు, అందరూ చేయలా, ఒక్క ఆకానే తప్పు చేశాడు. దేవుడు ఏం చెప్పారు, మనమందరం సంఘంలో అంగాలం కాబట్టి ఒక్కొక్కరి తప్పులు ఒక్కొక్కరి పాపములు ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోయినా మనం ఒప్పుకుంటే దేవుడు ఈ యొక్క శరీరంలో నేను కూడా అవయవాన్ని కాబట్టి వాళ్ళ పక్షంగా నేను చేసే విజ్ఞాపన దేవుడు అంగీకరించడానికి ఛాన్స్ ఉంది. ఆమేన్. మీకు తెలిసిన వాళ్ళు చాలా తప్పులు చేసేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నీ ఇంట్లో నీ పిల్లలే పాపం చేస్తున్నారు, నీ కుటుంబమే కదా, నువ్వు భారంగా దేవుని సన్నిధిలో అయ్యా నా బిడ్డలు పాపులు క్షమించండి అని ప్రార్థన చేస్తే దేవుడు వినడా? వింటాడు.
కానీ మనం ఎలా ప్రార్థన చేస్తామంటే, నా బిడ్డలు పాపం చేస్తే నా బిడ్డలే తప్పు చేస్తున్నారు, నేను కాదు అనే మనస్తత్వం మనలో ఉంటుంది. నా భర్త తప్పు చేస్తున్నాడు, నేను కాదు అంటే ఇక్కడ ఏం కనబడుతుంది? స్వనీతి కనబడుతుంది. నా గ్రూప్లో ఉన్న వాళ్ళు తప్పు చేస్తున్నారు, నేను కాదు అంటే ఇక్కడ ఏం కనబడుతుందంటే స్వనీతి కనబడుతుంది. స్వనీతి దేవుని దృష్టిలో ఎలా కనబడుతుంది అంటే మురికి గుడ్డలాగా ఉంటుందంట. ఇప్పుడు మనందరం ఎలాంటి ప్రార్థన చేస్తున్నామంటే స్వనీతితో కూడిన ప్రార్థనలు చేస్తున్నాం, కానీ దేవుని కనుదృష్టికి ఇంపైన ప్రార్థనలు మనం చేయలేకపోతా ఉన్నాం. సో ఇది మనం సిగ్గుపడాల్సిన అంశం. ఈయన ప్రార్థన చేస్తున్నాడు, ఎజ్రా ప్రార్థన చేస్తున్నారు. 6వ వచనంలో మరొకసారి చదువుతున్నాను. నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలకు పైగా హెచ్చి ఉన్నవి. ఏ దోషాలు? మా దోషములు. మా అంటే అక్కడ ఆయన కూడా కలుపుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఈయనేం తప్పు చేయలేదే, ఈయన వెళ్ళి అన్యజనులను పెళ్లి చేసుకోలేదే, ఈయన వెళ్ళి వాళ్ళతో కలిసిపోలేదే, ఈయన ప్రత్యేకంగానే ఉన్నాడు. కానీ ఆ జాతి అంతటిని ఈయన రిప్రజెంట్ చేస్తూ నా జాతి, నా ప్రజలు అంటే నేను కూడా వాళ్ళతో కలుపుకుని మేము పాపం చేశాము అని చెప్పడానికి దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన. మా దోషాలు మా తలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. నిజంగా ఈరోజు గ్లోరీ ఆఫ్ ద లార్డ్ మినిస్ట్రీలో మహిమను మనం చూడలేకపోతున్నాము. దేవుని యొక్క మహిమను మనం చూడలేకపోతున్నామంటే అందరూ నీతిమంతులుగా ఉన్నారా అంటే లేరు అని మనం ఒప్పుకోవాలి. ఎస్, ఆయన మహిమను మనకు కనపరచలేకపోవడానికి మనలో ఉన్న పాపములే మూల కారణమని మనం ఒప్పుకోవాలి. నువ్వు నీతిమంతురాలుగా ఉండొచ్చు ఎజ్రాలాగా, కానీ నీకున్న వాళ్ళందరూ, నీ కింద ఉన్న వాళ్ళందరూ, లేక నీ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ నీతిమంతులుగా ఉన్నారా? లేరు. ఎవరి స్థితి ఎలా ఉందో మనకి తెలీదు. మనమేమో బ్లేమ్ ఏమో దేవుని మీద వేస్తాం. అయ్యా ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు విడుదల రాట్లా, ఎందుకు బ్రేక్ త్రూ రాట్లా, ఎందుకు స్వస్థత రాట్లా, ఎందుకు ఆశీర్వాదం రాట్లా? ఎక్కడో పాపం నడుస్తూనే ఉంది. దేవుడు ఎలా చేస్తారు కార్యం? మనం ఏమో వెళ్ళి దేవుడి మీద బ్లేమ్ చేస్తూ ఉంటాం. ఎస్, మనం ఓడిపోవడానికి మన పాపాలే కారణమని మనం ఒప్పుకోవాలి, ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఈరోజు అందరి పక్షంగా ఒప్పుకొని మనం ప్రార్థన చేసినప్పుడు ఎజ్రా ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తారు. ఇప్పుడు అలా ఒప్పుకోవాలంటే ఫస్ట్ నువ్వు కూడా వాళ్ళతో కలిసిపోవాలి, ఏకత్వం రావాలి. ఇక్కడ ఎజ్రా ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నాడు. నాకెందుకు వచ్చిందిలే, వాళ్ళు తప్పు చేశారని, దేవా వాళ్ళ పాపులు అని చెప్పడం లేదు. ఆయన చెప్తున్నాడు మా అపరాధములు, మా దోషములు, మా తప్పిదాలు అని ఆయన ఒప్పుకుంటూ 7వ వచనం, మా పితరుల దినములు మొదలుకొని, అంటే అంతవరకు ఏం చేశారంటే కన్ఫెషన్, వాళ్ళ పాపాల గురించి కన్ఫెస్ చేస్తూ వచ్చాడు, ఒప్పుకుంటూ వచ్చాడు. నెక్స్ట్ ఇప్పుడు 7వ వచనంలో ఏం చేస్తున్నారంట ప్రార్థనలో, మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. ఎక్కడి నుంచి ఒప్పుకుంటున్నాడు ఆయన? మా పితరులు అంటే అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోవాలి, లేకపోతే ఆదాం దగ్గరికి వెళ్ళిపోవాలి. వీళ్ళందరూ మన పితరులే. ఇప్పుడు ఈరోజు మనందరం మన పితరుల పాపదోషాలు ఒప్పుకోవాల్సిన వారంగా ఉన్నాం. నీ తల్లిదండ్రుల పాపమై ఉండొచ్చు, నీ బంధుమిత్రుల పాపమై ఉండొచ్చు, నీ యొక్క బిడ్డల పాపమై ఉండొచ్చు, సంథింగ్ నీ ముందు జనరేషన్స్ అన్నీ పాపంలోనే పెరిగాయి, స్టిల్ ఇప్పటికీ పాపంలోనే ఉన్నారు. మనం ఏదో పెద్ద నీతిమంతులమని ఫీల్ అవ్వడానికి ఏం లేదు. సో ఈయన ఒప్పుకుంటున్నారు, మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు, టుడే ఈరోజు వరకు నేను మేము అంటే ఆయన కూడా కలుపుకొని మేము అపరాధులము అని ఒప్పుకుంటున్నారు. ఒప్పుకొని మా దోషములను బట్టి మేము మా రాజులను, మా యాజకులను అన్య దేశముల రాజుల వశమునకు, ఖడ్గమునకు, చెరకు, దోపునకు నేటి దినమున్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గు నొందిన వారమైతిమి. చాలా సిగ్గు, అవమానము. ఎందుకంటే పాపం వల్ల వచ్చే ప్రతిఫలాలు ఎంత భయంకరంగా ఉంటాయంటే చెర,
బానిసత్వం. ఇంకా ఆయన చెప్తున్నాడు, దాస్యత్వంలోకి వెళ్ళిపోయాం. ఎంత భయంకరంగా దోపిడికి అప్పగించబడ్డాం. ఎంతో సమృద్ధి కలిగే ఆ కనాన్ ప్లేస్లో ఉండాల్సిన ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపాలను బట్టి దేవుడు వాళ్ళని ఎక్కడికి పంపించేశాడు? చెరలోకి పంపించేశాడు. సో ఆ 400 ఏండ్లు ఎందుకు అంత చెరలో ఉండాల్సి వచ్చింది? వీళ్ళని దేవుడు ప్రతిసారి అన్య దేశ రాజులు వచ్చి వీళ్ళను గెలుచుకుంటున్నారు అంటే ఖచ్చితంగా అక్కడ వీళ్ళ పాపం కనబడుతుంది మనకి. న్యాయాధిపతుల గ్రంథం మొత్తం చదివితే వీళ్ళని దేవుడు విడిపిస్తారు, మళ్ళీ పాపంలో పడతారు. మళ్ళీ దేవుడు ఇంకొక శత్రు దేశాన్ని అనుమతిస్తారు, మళ్ళీ వీళ్ళు ఒప్పుకుంటారు, మళ్ళీ దేవుడు విడిపిస్తారు, మళ్ళీ పాపం చేస్తారు. ఇది రొటీన్ లైఫ్ అయిపోయింది. ఈరోజు కూడా అదే పరిస్థితి ఉంది. ఈరోజు లేదా పరిస్థితి మనకి ఖచ్చితంగా ఉంది. మన పాపముల వల్ల వచ్చే ప్రతిఫలాలు మనం అనుభవిస్తున్నామని దేవుని సన్నిధిలో ఈరోజు మనం ఒప్పుకోవాలి. నీ దరిద్రతకు, నీ బలహీనతలకు, నీ అనారోగ్య పరిస్థితులకు, నీ ఆర్థిక పరిస్థితులకు అన్నింటికీ మూలం ఎక్కడో ఒక చిన్న పాపం ఉంటుంది. ఆకాన్ లాంటి పాపం. నీ ఇంట్లో అందరూ పర్ఫెక్ట్ ఉన్నారా? నీ సంఘంలో అందరూ పర్ఫెక్ట్ ఉన్నారా? లేరు. ఎక్కడో ఒక పాపం అడ్డుపడతా ఉంది. దాన్ని మనం ఒప్పుకోవాలి. కప్పుకోవద్దు. ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతామంట. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఆ పాపం వల్ల వచ్చే ప్రతిఫలాలు ఎలా ఉన్నాయో ఈయన దేవుని సన్నిధిలో మొర్రపెట్టుకుంటూ 8వ వచనం, అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలుగునిచ్చి మా దాస్యంలో మమ్మల్ని కొంచెం తెప్పరిల్లజేయనట్లుగాను మాలో ఒక శేషము నిలిచినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మల్ని స్థిరపరిచినట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. దేవుని యొక్క దయను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆ బబులోను చెర నుంచి దేవుడు ఏం చేశారు? వీళ్ళని విడిపించి యెరూషలేం ప్రాంతానికి తీసుకొచ్చారు, స్వతంత్రులుగా చేశారు. శేషం మిగిలి ఉందంట. యాక్చువల్లీ వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు వచ్చినప్పుడు ఎంతమంది అంటే కొన్ని లక్షల జనాంగం. కానీ వీళ్ళు చేసిన పాపాల వల్ల వీళ్ళు ఎంత అయిపోయారంటే శేషమే మిగిలి ఉంది, కొంచెమే మిగిలి ఉంది. ఈరోజు కూడా ఇన్ని కోట్ల జనాంగంలో దేవుడు మనల్ని మాత్రమే ఎన్నుకొని ఈ ప్లేస్లో కూర్చోబెట్టారంటే మనం కూడా శేషమే. ఎస్, మనం కూడా ఎంత? కొంచెం శేషం. ఎక్కువ జనాంగం ఏం కాదు, మనం కొద్దిమంది. దేవుడు మనల్ని విడిపించి ఆ ఐగుప్తుల లోకంలో నుంచి, అపవిత్రమైన కార్యాల నుంచి, అన్యజనుల్లోంచి విడిపించి దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేసి క్రీస్తులో సమృద్ధిలో స్థిరపరిచారు. మనం కొంచెం శేషమని జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. హలో. సో ఇప్పుడు విడిపించి ఇప్పుడు వీళ్ళని కొంచెం శేషాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఆయన దయ చూపించారు. 9వ వచనం, నిజముగా మేము దాసులమైతిమి, అయితే మా దేవుడైన నీవు మా దాస్యములో మమ్మను విడువక పారసీకపు దేశపు రాజుల ఎదుట మాకు దయ కనపరిచి మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలమును తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందు యెరూషలేము నందు పట్టణంనకు మాకు ఒక ఆశ్రయం ఇచ్చుటకును కృప చూపితివి. ఆమేన్. సో దాస్యత్వంలోంచి విడిపించబడ్డం దేవుని దయ. విడిపించబడి ఇక్కడికి వచ్చి దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి, ఒక ఆశ్రయపురాన్ని నిర్మించుకోవడానికి దేవుడు ఏం చేశారంట? కృప చూపించారు. అంటే ఆయన దయను, ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆమేన్. ఈరోజు ఐగుప్తులో నుంచి, అంటే లోకంలో నుంచి మనం విడుదల పొందడమే కాదు, దేవుని సన్నిధికి వచ్చి స్థిరపరచబడి దేవునిలో సంతోషిస్తున్నామంటే దేవుని యొక్క దయ, ఆయన కృప. ఎంతమంది లేరు ఈరోజు లోకంలో? నిన్ను నన్నే దేవుడు ప్రేమిస్తున్నారా? అందరినీ ప్రేమిస్తున్నారు. కానీ అందరూ ఆయన కృపను పొందుకోగలుగుతున్నారా? లేదు. శేషంగా ఉన్న ఈ కొద్ది మంది మాత్రం దేవుని కృపను పొందుకొని దేవుళ్ళో సంతోషిస్తూ ఉన్నాం. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ
10వ వచనం, మా దేవా, ఇంత కృపనొందిన తర్వాత మేమేమి చెప్పగలము? నిత్యముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతిమి గదా. వారు మీరు స్వతంత్రించుకొనబోవు దేశము, దాని నివాసులు అపవిత్రత చేతను, వారు చేయు అసహ్యమైన వాటి చేతను అపవిత్రమాయను. వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కులా నిండినదాయను. కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకు ఇయ్యకుడి, వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకొనకుడి. మరియు వారి క్షేమ భాగ్యములు కలగవలనని మీరు ఎన్నటికీ కోరుకొనకుండిన ఎడల మీరు బలముగా నుండి ఆ దేశం యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యముగా దాన్ని అప్పగించెదరని చెప్పిరి. ఇప్పుడు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు? దేవుని కృపను, దేవుని దయను జ్ఞాపకం చేసుకున్న తర్వాత దేవుడిచ్చిన ఆజ్ఞలను వీళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవుడు ఏం చేయమన్నారు? మనం సుఖంగా ఉండాలంటే, మనం దేవుని యొక్క సమృద్ధిని అనుభవించాలి అంటే ఏం చేయమన్నారు? దేవుడు ఆజ్ఞ ఇచ్చారు. అన్య జనులతో పొత్తు పెట్టుకోవద్దు, వాళ్ళ పిల్లలకి మీ పిల్లల్ని ఇవ్వద్దు, మీ పిల్లలకి వాళ్ళ పిల్లల్ని తీసుకోవద్దు అని దేవుడు చెప్పారు. అయితే వీళ్ళేం చేశారంట? 13వ వచనం, అయితే మా దుష్క్రియలను బట్టి, మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తర్వాత మా దేవుడైన నీవు మా దోషములకు రావాల్సిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధంగా విడుదల కలుగజేయగా, మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్య కార్యములు జరిగించిన జనులతో సంబంధములు చేసుకొనిన ఎడల మేము నాశనమగు వరకు శేషం లేకుండా తప్పించుకొనుటకు సాధనం ఏమైనను లేకుండానట్లు నీవు కోపపడదువు కదా. ఇప్పుడు ఈయనకి భయం వేస్తూ ఉంది. ఏమని భయం వేస్తుందంటే, ఆల్రెడీ బబులోను చెర నుంచి ఇప్పుడే విడుదల పొందుకున్నారు. చక్కగా దేవుని సన్నిధిలో 60 సంవత్సరాలు మంచిగా మందిరం కట్టుకుంటున్నారు, ఆ బలులు అర్పిస్తున్నారు, సంపూర్ణ సంతోషంతో స్వాతంత్రంతో సమృద్ధిని అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న కార్యాలను బట్టి దేవునికి గనక కోపం వచ్చి ఆయన ఒక్కసారి ఆయన ఉగ్రత చూపిస్తే శేషం కూడా ఉండదు. ఇంకా సొదొమ గొమొర్రా పట్టణాల మీద దేవుడు కోపం వస్తే ఏం చేశారంట? శేషము లేకుండా ఒక మొక్క కూడా మొలవకుండా దాన్ని నాశనం చేస్తారంట దేవుడు. ఒక మొక్క కూడా మొలవలేదు. స్టిల్ ఇప్పటికి కూడా అక్కడ మొక్కలు మొలవు. స్టిల్ ఇప్పటికి కూడా. అంటే దేవుడికి ఉగ్రత వస్తే, నోవాహు టైంలో దేవుని ఉగ్రత వచ్చింది, ఏమైంది? జలప్రళయం మొత్తం ముంచేసింది. సో అక్కడ దేవుడు ఒక నిబంధన చేశారు. ఏమని నిబంధన చేశారు? ఇక మీద ఇంకెన్నటికి భూమి మీద ఇలాంటి ప్రళయాన్ని నేను రప్పించను అని చెప్పి దేవుడు నోవాహుతో నిబంధన చేసి దానికి గుర్తుగా రెయిన్బో పెట్టారు కదా, మనందరికీ తెలుసు. అప్పుడు దేవుడు ఏం చేశారు? ఇంకా ప్రజల పాపం ఎప్పుడు చేసినా చేయకపోయినా సరే నేను ప్రళయాన్ని రప్పించను అన్నారు. అంటే అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేని నిబంధన, రైట్? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేని నిబంధన. దేవుని బిడ్డను బట్టి ఆ నిబంధన చేశారు. సో ఇప్పుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రంలో నిబంధన ఏంటి అంటే, నేను చెప్పిన ఆజ్ఞలు మీరు పాటిస్తేనే మీరు పొందుకునే ఈ కానాను సమృద్ధిని మీరు అనుభవించగలుగుతారు. ఇది రూల్స్తో కూడిన నిబంధన, రైట్? ఇది కండిషన్స్ అప్లై అయ్యే నిబంధన, అది కండిషన్ లేని నిబంధన. సో ఈ రెండిటికి డిఫరెన్స్ ఉంది. నిబంధనలే, కవెనెంటే, కానీ దానికి రూల్స్ లేవు. ఈసారి ఎంత పాపం చేసినా సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేశారు, కానీ దేవుడు మొత్తం ప్రజలందరినీ అన్నది మాత్రం ఎప్పుడూ జరగదు. ఎక్కడో ఒక్కొక్క పార్ట్ పోతూ ఉంటుంది ఇప్పుడు కూడా. స్టిల్ తుఫాన్లు వచ్చో, అల్లజల్లు వచ్చో, లేకపోతే భూకంపాలు వచ్చో, ఏవో కొన్ని ప్లేసెస్ పోతూ ఉంటాయి. కానీ కంప్లీట్గా తుడిచివేయడం అనేది నేను చేయను అని దేవుడు చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చేయలేదు. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? నువ్వు విధేయత చూపిస్తేనే నేను నిన్ను బ్లెస్ చేస్తాను అంటున్నారు, రైట్? సో విధేయతతో కూడిన నిబంధన ఇది. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇక్కడున్న బిడ్డలు అన్య జనుల కుమార్తెలను పెండ్లి చేసుకోవడం వల్ల, వారి అసహ్యమైన కార్యాలు వీరు పొందుకోవడం వల్ల, దేవుని యొక్క నిబంధనలో నుంచి వీళ్ళు బయటకు వచ్చేయడం వల్ల
దేవుని ఉగ్రత వీళ్ళ మీదకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎజ్రా కన్నీటితో దేవుని సన్నిధిలో ఆయన పాపాలు ఒప్పుకొని కన్ఫెస్ చేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సో రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలి? మన పిల్లలకి అన్యజనుల నుంచి పెళ్లి చేయకూడదు. ఫస్ట్ కండిషన్. అయ్యయ్యో అలా అంటే ఎలా అండి, చాలామంది అన్యజనులమే ఉన్నాం అని మీరు అనొచ్చు. ఎస్, నేను కూడా అన్యజనురాల్ని. ఆ బాండేజ్ నుంచి బ్రేక్ చేసుకుని బయటికి రావాలి. సో మీరు దేవుణ్ణి నిజంగా నమ్మితే, మీరు దేవుని యొక్క నిబంధన ప్రజలైతే, ఆయన సొంత బిడ్డలైతే ఎట్టి పరిస్థితుల్లో అన్య జనాలతో పొత్తు పెట్టుకోకూడదు. దీంట్లో మార్పు అనేది లేదు. సో దేవుడు ఎట్టి పరిస్థితులు, అది అందరికీ ఇచ్చిన ఆజ్ఞ. అది దాన్ని క్రాస్ చేసి వెళ్ళామంటే దానివల్ల వచ్చే ప్రతిఫలాలు కూడా మనం అనుభవించాల్సి వస్తుంది. రైట్? తాగేవాడికి తెలీదా తాగితే లంగ్స్ పాడవుతాయని, ఆరోగ్యం పాడైద్దని తెలుసా? కానీ వాడు తాగుతాడు. ఎందుకు తాగుతాడు? తాగితే పాడవుతుందని తెలిసినా తాగుతున్నాడంటే తర్వాత పాడైనాక వచ్చే బాధ కూడా వాడు అనుభవించాలి. నేను బాధను అనుభవించను కానీ తాగుతానంటే కుదరదు. సో అదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అదే మనం అప్లై చేసుకుంటే, నేను నా అన్యజనుల విగ్రహారాధనకు సంబంధించిన పెళ్ళిళ్ళే నేను చేస్తాను, కానీ దేవుడు నిన్ను బ్లెస్ చేయాలంటే చేయరు. దానివల్ల వచ్చే ప్రతిఫలాలు కూడా మనం అనుభవించవలసి ఉంటుంది. రైట్? మరి ఇప్పటికే ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలండి మేము? వీళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ చాప్టర్లో మనం చూస్తాం. అది వీళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళందరినీ విడిచిపెట్టేస్తామని ఒక నిబంధన చేసుకుంటారు. కానీ దేవుడు ఇప్పుడు మనల్ని విడిచిపెట్టమని చెప్పట్లేదు. కానీ మనము దేవుని యందు భయభక్తులతో కూడి ప్రార్థన చేస్తే మనల్ని బట్టి భర్తల్ని పరిశుద్ధపరుస్తానని చెప్పారు దేవుడు. ఒక విశ్వాసి అయిన భార్య తనను బట్టి అవిశ్వాసి అయిన భర్తను దేవుడు పరిశుద్ధపరుస్తానని చెప్పారు. ఆమేన్. విడిచిపెట్టమని దేవుడు చెప్పలేదు, కానీ నెక్స్ట్ తీసుకోబోయే నెక్స్ట్ జనరేషన్స్లో మాత్రం ఖచ్చితంగా అన్య వివాహాలు చేయొద్దు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పారు దేవుడు. ఒకవేళ ఇప్పటికే అయిపోతే మనం ఏం చేయాలి? కొరింథీ పత్రికలోనే ఈ విషయాలన్నీ పౌల్ గారు చాలా క్లియర్గా రాశారు. తర్వాత మీరు చదువుకోండి. 7వ అధ్యాయం మొత్తం ధ్యానం చేస్తే చాలా క్లియర్గా ఉంటుంది. దాంట్లో అన్య విగ్రహారాధనకు సంబంధించిన భర్త ఉంటే ఏం చేయాలి, భార్య ఉంటే ఏం చేయాలి, వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్స్ ఎలా ఉండాలి, అన్ని విషయాలు ఫస్ట్ కొరింథియన్స్ 7th చాప్టర్లో మొత్తం క్లియర్గా పౌల్ గారు రాశారు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా 15th వర్స్ చదువుకుందాం. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీవు నీతిమంతుడివై ఉన్నావు, అందువలన నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసి తిని. ఇక్కడ ఈయన కన్క్లూషన్లో ఏం చెప్తున్నారు? దేవా, నీవు నీతిమంతుడవు, మేము అపరాధులం. నీవు నీతిమంతుడవు, మేము అపరాధులం. సో మీ సన్నిధికి వచ్చి నిలవడానికి కూడా మాకు అర్హత లేదు. నీ తట్టు మా ముఖము ఎత్తడానికి కూడా మాకు అర్హత లేదు అని పాపములకు ఒప్పుకోలు ప్రార్థన ఏం చేశాడంట. ఆమేన్. సో దీంట్లో ఎక్కడ విజ్ఞాపన మనకి కనిపించదు. దేవా నన్ను క్షమించు, నా బిడ్డలను క్షమించు, నా జనాంగాన్ని క్షమించు, ఇలాంటి ప్రార్థన కాదు ఏం చేసింది. సో ఆయన పాపాలు ఆయన ప్రజల పాపాలు ఆయన ఒప్పుకుంటూ ప్రార్థన చేశాడంట. సో ఒప్పుకున్న ప్రార్థన ద్వారా మనం ఏం పొందుకుంటామంటే దేవుని సన్నిధిలో కనికరాన్ని పొందుకుంటాం. మీ బిడ్డలు ఎవరైనా తప్పు చేసి మీ దగ్గరికి వచ్చి ఒప్పేసుకున్నారనుకోండి, మీరు కొడతారా? సర్లేరా ఇంకొకసారి చేయకు అని చెప్తారా? ఖచ్చితంగా ప్రేమ గల తండ్రి అయితే క్షమించి వాళ్ళ మీద ఇంకా ఎక్కువ ప్రేమ పెరిగిద్ది మనకి. అయ్యో నా బిడ్డ కదా, నన్ను ఒప్పుకొని నన్ను క్షమాపణ అడుగుతూ ఉన్నాడు, సో నా దగ్గరికి వచ్చి ఒప్పుకున్నాడు యథార్థంగా, ఫస్ట్ తప్పు చేయలేదని కప్పేయలేదు, ఒప్పుకున్నాడంటే ఖచ్చితంగా మనము వాళ్ళపైన దయ చూపించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఈ మొదటి దినాన్ని ఉపవాస ప్రార్థనలో
మరి ఎందుకు దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నారు? 2025 సంవత్సరం అప్పుడే ఈ జూలై మాసం చివరి దినాల్లోనికి మనం వచ్చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇన్ని నెలల నుంచి మనం ఏ పాపాలైతే కప్పుకుంటూ వచ్చామో వాటిని ఒప్పుకోవడం ఇప్పుడు మనం చేయాల్సిన పని. సో ఇంకా హాఫ్ అన్ అవర్ మన ముందు ఉంది. ఈ హాఫ్ అన్ అవర్ ఏం చేద్దామంటే మన పాపాలు మనం ఒప్పుకుందాం. అంటే నేనేం పాపం చేయలేదండి అంటే, నువ్వు చేయకపోయినా నీ పక్కోడో, నీ ఎదురోడో, నీ ఇంట్లో వాడో ఎవడో ఒకటి చేసే ఉంటాడు ఖచ్చితంగా. సో మన గ్రూప్లో ప్రతి ఒక్కరి పాపాలు ఎన్నో ఉన్నాయి. ఒక లీడర్గా ఖచ్చితంగా మన పాపాలు, మన పరిస్థితులు ఏంటో మనకు తెలుసు. మన గ్రూప్ పరిస్థితి ఏంటో మనకు తెలుసు. ఇంటర్నల్గా ఎన్ని పాపాలు జరుగుతున్నాయో మనకు తెలుసు. తెలిసిన ప్రతి ఒక్కటి మనం ఒప్పుకుందాం. తెలిసిన ప్రతి ఒక్కటి ఒప్పుకుందాం, తెలియనివి కూడా ఒప్పుకుందాం. మన పితరుల పాప దోషాలు ఒప్పుకుందాం, మన జనరేషన్ పాపాలు ఒప్పుకుందాం. జస్ట్ ఈ రోజు వరకు మనం చేసిన ప్రతి పాపాన్ని మనం ఒప్పుకుందాం, విడిచిపెట్టడానికి ఇష్టపడదాం. దేవుని కనికరానికి, ఆయన కృపకు మనం పాత్రలుగా మార్చబడాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్.